ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో మనకు 26న రిపబ్లిక్ డే ఉంది కదా. అయితే ఈ విధంగా మీ ఫొటోస్తో రిపబ్లిక్ డే వీడియో ఈ విధంగా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర ఉన్న 2 ఫొటోస్తో ఇలాంటి వీడియో విఎన్ ఎడిటర్ యాప్లో విఎన్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు విఎన్ ఎడిటర్ యాప్ కావాలి. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకు టెంప్లెట్ అనేది అన్లాక్ అవుతుంది. సో దీనికోసం ఫస్ట్గా ఇక్కడ పైన స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మీకు క్యూఆర్ కోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లేదా మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో వెతికినా మీకు క్యూఆర్ కోడ్ అనేది వచ్చేస్తుంది. క్యూఆర్ కోడ్ ఇమేజ్, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా డౌన్లోడ్ చేసుకోండి. సో క్యూఆర్ కోడ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో సింపుల్గా మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ అయిపోతుంది. ఈ విధంగా స్కాన్ అయ్యి టెంప్లెట్ అనేది అన్లాక్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి 2 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని టోటల్గా మీరు 4 ఫొటోస్ అవసరం ఉంటుంది. సో ఒకే ఫోటోని మీరు 2 టైమ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒక ఫోటోని ఒకటే టైం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఆ 1 ఫోటో 2 టైమ్స్ రీప్లేస్ అవుతుంది. లేదు మీ దగ్గర 4 ఫొటోస్ ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని సో మీరు సింపుల్గా ఇక్కడ 4 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే, ఈ విధంగా టోటల్గా ఇక్కడ 4 ఫొటోస్ ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీడియో ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దానికి కూడా పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 4K కావాలంటే 4K వరకు ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫ్రేమ్ రేట్ 60 వరకు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.